ప్రిజనర్. ప్రిజనర్ అంటే ఖైదీ. ఖైదీని ఏమంటాం మనం? ప్రిజనర్ అంటాం. ప్రైవసీ అంటే గోప్యత. ఎవరికి చెప్పకుండా ఉండడాన్ని ఏమంటాం? ప్రైవసీ, గోప్యత. పే అంటే చెల్లించండి. పే చేయండి అంటే చెల్లించండి అని అర్థం. పే అంటే చెల్లించండి. మోరల్ అంటే నైతిక. మోరల్ అంటే నైతిక. నైతిక విజయం మనది అంటాం కదా అట్లా. మోరల్ అంటే నైతిక. మోర్ అంటే మరింత. ఇంకా కావాలా అంటే మోర్. మోర్ ఫుడ్ అంటే ఇంకెక్కువ కావాలంటాం కదా అట్లా. మోర్ అంటే మరింత. మార్నింగ్. మార్నింగ్ అంటే ఉదయం. ఉదయాన్ని ఏమంటాం మనం? మార్నింగ్ అంటాం కదా, ఇది అందరికీ తెలిసింది. నెక్స్ట్ మార్ట్గేజ్ అంటే తాకట్టు. ఇల్లు తాకట్టు పెట్టామంటాం కదా, హౌస్ మార్ట్గేజ్ లోన్ అంటే ఇల్లు తాకట్టు పెట్టి లోన్ తేవడం అంటాం కదా అట్లా. ల్యాండ్ మార్ట్గేజ్ అంటాం. మార్ట్గేజ్ అంటే తాకట్టు పెట్టడం. పేమెంట్ అంటే చెల్లింపు చేయడాన్ని మనం ఏమంటాం? పేమెంట్ అంటాం. అమౌంట్ ఫోన్పే, గూగుల్ పే ద్వారా చేస్తాం అట్లా. పేమెంట్ అంటే చెల్లింపు చేయడం. పీస్ అంటే శాంతి. పీస్ అంటే శాంతి. పీక్ అంటే శిఖరం. ఎవరెస్ట్ శిఖరం అట్లా ఉంటుంది కదా, పీక్ అంటే శిఖరం. పెనాల్టీ అంటే జరిమానా. పెనాల్టీ అంటే జరిమానా. పీపుల్ అంటే ప్రజలు. పీపుల్ అంటే ఎవరు? ప్రజలు. పెప్పర్ అంటే మిరియాలు. మిరియాలను ఏమంటారు ఇంగ్లీష్లో? పెప్పర్ అంటారు. ప్రైవేట్. ప్రైవేట్ ఎంప్లాయీస్, ప్రైవేట్ జాబ్స్ ఉంటాయి కదా. ప్రైవేట్ అంటే పబ్లిక్ గాంధీ ఏంది? ప్రైవేట్. ఇవన్నీ ప్రైవేట్ కిందకి రావడం జరుగుతుంది. ఇవి డైలీ సింపుల్ సెంటెన్స్ అంటే సింపుల్ వర్డ్స్. ఈ వర్డ్స్ నేర్చుకున్నాం అనుకో, దీని నుంచి మనం వర్డ్స్ ఫార్మేషన్ ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు మార్టిగేజ్ ఉంది. మార్టిగేజ్ మనం మార్టిగేజ్ అంటే హౌస్ మార్టిగేజ్ అంటే ఇల్లు తాకట్టు పెట్టడం. ఫర్ ఏ నీడ్ అవసరమైంది. అట్లా అట్లా మనం వర్డ్స్ని ఫార్మేషన్ చేసుకోవచ్చు.